అంటే ఐ థింక్ షనీల్ అండ్ మేము ఇద్దరం ఫస్ట్ నుంచి ఈ సినిమాని లవ్ స్టోరీ లాగానే చూసాము. కాకపోతే మనలో ఒక డిఫాల్ట్ యాక్షన్ దూలో ఒకటి ఉంటుంది కదా. సో ఆ లవ్ స్టోరీని ఒక యాక్షన్ ఫిలింలో చెప్పాము, బట్ అసలు ఫండమెంటల్గా ఇది ఒక లవ్ స్టోరీ. అండ్ నేను ఎప్పుడు చెప్పంది ఒకటి చెప్తాను, బాయ్స్ అందరికీ ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేయాలంటే మీ ఇంట్లో మామ్ని, సిస్టర్స్ని, లేదా మీ గర్ల్ ఫ్రెండ్స్ని, లేదా మీ ఫీమేల్ ఫ్రెండ్స్ని మీ థియేటర్కి తీసుకెళ్ళండి. బికాజ్ ఐ ప్రామిస్ మీరు వాళ్ళతో చూసినప్పుడు ఈ సినిమాని ఎక్కువ టచ్ అవుతారు, ఎక్కువ రీచ్ అవుతుంది మీకు. అండ్ యా, సో ఇట్ ఈస్ లవ్ స్టోరీ ఇన్ ద డిస్గైస్ ఆఫ్ అన్ యాక్షన్ ఫిల్మ్. ఓకే. అండ్ ఇంకొక ప్రశ్న, అంటే రొమాన్స్ లేదంటున్నారు కాబట్టి ఒక ప్రేమ కథ తెచ్చారా అని అడిగాను కదా, సేమ్ అలానే ఇప్పటి వరకు థ్రిల్లర్స్, యాక్షన్స్, సో బ్రెయిన్ యూజ్ చేసి ఏం చేయాలి అనేది, దాంతోపాటు దీంట్లో స్టెప్స్ కూడా ఉన్నాయంట. ఇది కూడా మీ డిమాండ్, మిమ్మల్ని అభిమానించే వాళ్ళ డిమాండ్? మాస్ నెంబర్ ఉందండి. గీత వేసిన జోక్ లాంటిది ఒకటి, స్టెప్స్ ఇక్కడే ఉన్నాయి కదండి. ఒక్క మాటతో నా 2 జోబుల్లో చేతులు పెట్టుకుని నేను అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎటు వెళ్తున్నానో తెలియకుండా వెళ్ళిపోవాలనిపిస్తుంది. లేదు అంటే అంటే యూనో నా గురించి కొన్నిసార్లు ఇప్పుడు ఈ సోషల్ మీడియాస్ ఉంటాయి కదా మనకి, మీరు అడుగుతారు వినరు. అంటే ప్రొడ్యూసర్ గారి డిమాండ్ యూనో ఈ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ఉంటాయి కదా, అరే ఎప్పుడు థ్రిల్ లేదా ఎప్పుడు యాక్షన్, యూనో ఫర్ మీ కొత్త జానర్ ట్రై చేయాలని. అట్ ద సేమ్ టైం కథ కూర్చుంది, ఈ కథలో వాడు జెన్యున్గా ఒక ఫ్రీ బర్డ్ అయినప్పుడు ఒక ఎంజాయ్ చేసే మూమెంట్ ఉంది. సో వి థాట్ ఇట్ వుడ్ బి, సో ఈ ఫ్రీ బర్డ్ మూమెంట్ని డ్యాన్స్ తోటి ఎంజాయ్ చేసి సాంగ్ ఫినిష్ చేసి సినిమాని ముగించాం అనమాట. సో దట్స్ వాట్ హ్యాపెన్. చూసారా, మీరు చూడమన్నారు, అదే ప్రాబ్లం. ఇప్పుడు నేను మిమ్మల్ని చూడ మొదలు పెడితే నేను తర్వాత ఏం చెప్పాలో మర్చిపోతాను. విన్నారా? విన్నాను కూడా. సో థ్యాంక్ యూ శేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా సో ఇంకా ఇప్పటి వరకు మేము ఏదైతే చూడలేదో వాటన్నిటిని కూడా చూడబోతున్నాం ఈ సినిమా ద్వారా. కొత్త శేష్ గారిని చూడబోతున్నాము, అండ్ లవ్ స్టోరీని చూడబోతున్నాము, దాంతోపాటు బోలెడని యాక్షన్ సీక్వెన్సెస్ చూడబోతున్నాము, అండ్ బోలెడని ఎమోషన్స్ని కూడా చూడబోతున్నాము. దాంతోపాటు